ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా ఈనండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది, మకర రాశి వాళ్ళ గణిత బలం ఎట్లా ఉంది తీ చిలకమ్మ. మకర రాశి వాళ్ళ శాస్త్రం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలకమ్మ. ఓ మకర రాశి వాళ్ళకి రాధమ్మ కృష్ణ పరమాత్ముడు. ఈ మకర రాశి వాళ్ళు ఇప్పుడు వచ్చేది ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో ఎవరైనా కళ్యాణం కానీ నిజంగానే వాళ్ళ జోడి రాధాకృష్ణ లేఖని ఉంటారు. రాధాకృష్ణ లేఖ ఉంటే ఎట్లా ఉంటే తెలుసండి, రాముడు సీత ప్రేమ ఎక్కువ, రాధాకృష్ణుల ప్రేమ గుడక ఎక్కువని. కానీ కృష్ణ పరమాత్మని ఎంతో అనుమానం. కానీ ఆ భగవంతుడి మీద అనుమానం పడితే ఎంతోమంది గోపికలు, కానీ ఎంతమంది గోపికలు ఉన్నా గుండె లోపల రాధమ్మ ఒకటి. ఆయన మనసంతా రాధమ్మ మీదని ఎంతోమంది ఇష్టపడ్డారు, కానీ ఈయన ఇష్టపడలేదు. వాళ్ళకి ప్రేమతోను చూసుకున్నాడే తప్ప ఎవరికి ఇష్టపడలేదు. ఎవరికి ఇష్టపడిండు? రాధమ్మ మీదని. అది కానీ జోడి రాధాకృష్ణ లేకని మీకు కుదురుతుంది. ఎవరిదైతే ఈసారి కళ్యాణం అవుతుందో వాళ్ళు ఎట్లా ఉంటారంటే మంచిగా ఒకరికి మీద ఒకరికి కోపం లేకుండా చాలా ప్రేమతోనూ నడుస్తారు. పెద్దలకు సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు, చాలా మంచి జరుగుతుంది. కానీ అనుమానం స్థితి ఉండవద్దు. మీ భార్య భర్తల బంధం చాలా మంచిది. ప్రేమ వివాహమైనా, పెద్దలకు చేసి వివాహమైనా, ఏది చేసినా కానీ ఏమిటిదంటే దానికి ఒకటి కొంచెం నిదానం ఆలోచించి పని చేయండి, చాలా బాగుంటుంది. 7 కొండల మెట్లు లెక్కాలి, తప్పనిసరి లెక్కి రావాలి. ఈ రాశి వాళ్ళకి బండి గండం, వాహన గండం, ప్రాణం పోయే గండం దాటిపోయింది. అస్సలు ఆ భగవంతుడే దాటిచ్చిన గండం పోయింది. ఈ మకర రాశి వాళ్ళ ఇంటి లోపల ఎప్పటి నుంచో కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు ఈసారి ఇంటి లోపల కళ్యాణం అవుతుంది, అత్యంతలు పడతాయి. మళ్ళీ ఒకటి ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టిందన్న కొనాలి, ఏదో ఒకటి చేయాలనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం తప్పనిసరి మీకు కళ్యాణం ఇంటి లోపల జరుగుతుంది. రంగవైభోగంగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. చెడు జరిగేది పక్కకి పట్టితే మంచి జరిగేది చాలా ఎక్కువ ఉంది, జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు. తిని పండుకున్నారంటే ఎక్కనోకెళ్ళి వస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు. ఇదెట్లాయే, వాడెట్లాయే, ఈడెట్లాయే, కూతురెట్లాయే, కొడుకెట్లాయే, భార్య ఎట్లాయే, బంధ బలగం లోపల ఎట్లా అవుతారు, వాడెట్లాయే, ఈడెట్లాయే, నాకు ఏదో మాట వచ్చే, నాకు మంచిగా నడిచిన ఏదో ఒక మాట వస్తుంది. ఇది ఊక మనసు లోపల అనుకోవడం, ఎక్కువ ఆలోచించడం ఆరోగ్యానికి చేటు. అది చెడు, అది మంచిది కాదు. అది అస్సలు ఆలోచించవద్దు, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు పెద్దలంటే చాలా ప్రేమ. ఇంట్లో పెద్దలు చాలా ప్రేమ. వాళ్ళకి ఎట్లా సేవ చేస్తారంటే నీట్గా, పద్ధతిగా, ఒక లెక్క ప్రకారం సేవ చేస్తారు. సేవ చేయడం లోపల కొన్ని కారణాలు ఉన్నాయి. పెద్దలంటే ఎవరు? తల్లిదండ్రుల కన్నా మించిన వాళ్ళు ఇంకెవరు? అవతాతలు ఇంటి లోపల ఉన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎంత వస్తుంది వయసు? 80, 90, 100 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మూలలో పడతారు. ఒక మూలలో మంచి మనిషి వాళ్ళకు ఉన్న తర్వాత వాళ్ళకు ముసలి వయసు లోపల ఒకటి మంచిగా జాగ్రత్తగా వినండి. బిడ్డ కడుపులు ఉన్న తర్వాత 100 ఏళ్ళ గతం గుర్తుకుంటుంది. 100 ఏళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా గతమంతా గుర్తుకుంటుంది. వాళ్ళ నోటికి ఏదన్నా మాట వస్తే నీట్గా మాట్లాడతారు. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, నీట్గా మాట్లాడడం. పెద్దవాళ్ళు వాళ్ళకు చూసి చీచా అనవద్దు. ఈ పెద్దలు కదా, ఇదేందిరా, ఇదంతా టాయిలెట్ మీద మంచి చూడు అంతా ఈ మూలంలో పడేస్తుండే, ఎవరు తీసి పడేయాలి, ఎవరు కడగాలి, ఎవరు చేయాలి, ఎవరు స్నానం చేపియాలని మీరు ఆలోచించడం అది కరెక్ట్ కాదు. కొన్ని రోజులకైనా చివరి వరకు, లాస్ట్ వరకు ఆ గతం తప్పనిసరి వస్తుంది, అప్పుడు గుర్తుకొస్తుంది. అది ఈ మకర రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి మంచిగా సేవ చేస్తారు. కడగడం, తీసి పడేయడం, అంత క్లీన్గా చేసి పెట్టడం, వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టడం, వాళ్ళకి ప్రేమగా చూసుకోవడం, వాళ్ళకి మంచిగా నవ్వుకుంటా చెప్పి వాళ్ళకి నగిపియడం. ఈ మకర రాశి వాళ్ళ దగ్గర ఎంత ధీర గుణం ఉందండి. ఇలాంటి గుణం ఉంటే చాలా మంచిది. పెద్దల ఆశీర్వాదం దొరకాలంటే పరమాత్మని ఆశీర్వాదం దొరికినట్టే, ఆ దేవుని ఆశీర్వాదం దొరికినట్టే. వాళ్ళకి సేవ చేస్తే
వాళ్ళకి ఎంత మంచిగా ప్రేమతో సేవ చేస్తే ఇక వాళ్ళు ఎంత మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి, అలా వాళ్ళ ఆశీర్వాదం దొరికితే చాలా మంచిది. కానీ వాళ్ళు పెద్దలు వాళ్ళకు సేవ చేసి చివరి వరకైనా కానీ మీరు మంచి పేరే సంపాదించుకుంటారు. ఈ జీవితం లోపల కష్టాలు నష్టాలు అది వస్తాయి పోతాయి, మీరు భయపడరు, దేనికి భయపడరు, కష్టానికి అస్సలు వెనుక జరగరు. ఎలాంటి కష్టమైనా పర్వాలేదు, తెగించి భరించి ఓపిక పట్టుకొని చూద్దాం చేద్దాం, చివరి వరకు గట్టు లెక్కాలి, మధ్యాహ్న డిల్ల పడితే మునిగిపోతాం, పట్టు పడితే చివరి వరకు గుట్టలెక్కుతాం అన్నట్టు పట్టుదల మీ దగ్గర బాగుంటుంది. ఇదే పట్టుదల ప్రతి పని గుడక పట్టుదల మీదని చేస్తేనే చాలా బాగుంటుంది. పెద్దల సేవ చేయడం, మంచి పేరు సంపాదించుకోవడం, ఇంటి లోపల 4 రాళ్ళు గుడక సంపాదించి మంచి పేరు సంపాదించుకోవడం, మళ్ళొకటి దళిద్ర ఘడియ సతా ఇచ్చింది వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంట్లో ఏదైతే పనులు ఆగి ఉన్నాయో ఈ సంవత్సరం తప్పనిసరి జరుగుతుంది, మీకు పెద్దల ఆశీర్వాదం దొరికింది, మంచి జరుగుతుంది, చెడు జరిగింది పక్కకు పెట్టండి, మంచి జరిగేది ముందల ఉంది. ఇంటి మీద ఏమన్నా దృష్టి కన్ను చెడు ఉంటే మీరు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, చాలా మంచి జరుగుతుంది. గవ్వలేస్తాం. నమశివాయ. వావ్, బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ బలం 4, అవమానం 5. అంటే గురుబలం కొంచెం ఎక్కువనే ఉంది, శని బలం తక్కువ ఉంది. మీకు దీనికి ఏం చేయాలంటే తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి మీరు పనులు చేయండి, మీకు మంచి జరుగుతుంది. మంచి జరిగే టైం కూడా ముందల మంచిగా ఉంది, తొందరపడకండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.